సర్పంచుల ఆత్మహత్యలపై సీఎల్పీ నేత బట్టి విక్రమార్క ప్రశ్నించడంతో ఎమ్మెల్యేలు మంత్రులు ఒక్కసారిగా బట్టిపై విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో గ్రామ పంచాయతీలకు నిధులు మంజూరు చేయకపోవడంతోనే సర్పంచులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని బట్టి విక్రమార్క ఆరోపించారు. దీనిపై స్పందించిన బీఆర్ఎస్ మంత్రులు ఎమ్మెల్యేలు బట్టి విక్రమార్క అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ నేతలు శవాల మీద రాజకీయాలు చేస్తున్నారని అన్నారు. దీనికి బట్టి రిప్లై ఇస్తూ చేసిన పనులకు బిల్లులు రాకనే సర్పంచులు సూసైడ్ చేసుకున్నారని తేల్చి చెప్పారు. సార్ నిధులు ఈ ప్రభుత్వం రిలీజ్ చేయట్లేదు గ్రామ పంచాయతీ సర్పంచులకు అనేది ఇది వాస్తవం. చాలా రోజుల నుంచి ఇబ్బంది పడతా ఉన్నారు. చేసిన ఒక్క నిమిషం, గ్రామాల పరిస్థితి అప్పటికి ఇప్పటికి ఎట్లున్నది అనేది ఒక్కసారి రివ్యూ చేసుకున్నాం. పక్కన రాష్ట్రాలను మన రాష్ట్రాలు నిన్న మీకు ఉదాహరణ చెప్తారు. నువ్వు తప్పుడు ఆరోపణలు చేసి ఇట్లా బట్టేసుడు గొప్పతనం కాదు. దేశంలో ఏ రాష్ట్రంలో ఈయన తిరిగా మనం కేంద్ర ప్రభుత్వం ఇచ్చే దానికి సమానంగా ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రంలో నిధులు ఇస్తారు. మీ చట్టం గద్వాన ఉన్నదని కొత్త చట్టం ఇలా ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో తీసుకొచ్చి మంచి చట్టాన్ని రూపకల్పన చేసి అందరి అభిప్రాయాలు తీసుకొని అసెంబ్లీలో బిల్ చేసి కొత్త చట్టం మంచి చట్టం తీసుకొచ్చారు. రోజుకు 60 రూపాయలు ఇస్తారు, ట్రిప్ 60 ఇస్తారు. ఒక్కొక్క సర్పంచ్ ట్రాక్టర్ కిరాయి గ్రామ పంచాయతీ ఉపాధి హామీ కింద పెట్టి 25 లక్షలు 30 లక్షలు సంపాదించి గ్రామాన్ని బాగు చేసుకున్నారు. మంచి సబ్సిడీ చెప్పండి. ఎవరో మీ పార్టీ సర్పంచ్లో ఉత్తగా హెల్త్ మచ్చలేక చచ్చిపోతే దాని మీద రాజకీయ చేసి నాశనమైన ఇంకా సిగ్గు లేకుండా మళ్ళీ చెప్తాను. మీరు అంటే శవాలను కూడా రాజకీయాలు చేసే నీచ సంస్కృతి కాంగ్రెస్ ఇంకా ఎన్నడూ బయటపడతారు అధ్యక్ష. మీరు 50 సంవత్సరాలు ఈ దేశంలో 50 సంవత్సరాలు మీరే పరిపాలించారు కదా, మర్చిపోయినవా? పల్లె పల్లెనా పల్లెరు మోల్సి అని పాట పదా నీ కాంగ్రెస్ పాలనలో పాట పాడలేదా? పల్లె కన్నీరు పెడుతుందని చెప్పేసేసి కనీసం మీరు తెలుసుకొని మాట్లాడితే మేము చాలా మంచిగా ఉంటుంది. ఎందుకంటే బట్టగాల్సి మీరే ఏడవడం అనేది ఇది సంస్కారం అనిపించుకో అధ్యక్ష. ఎందుకంటే మీరు ఇప్పటికైనా దయచేసి మీరు తెలుసుకొని మాట్లాడితే మేము కూడా. స్వర్గీయ ఆనంద్ గారు సర్పంచ్ గారు వారు చెప్పారు, బట్టి గారు ఏమన్నారంటే నిధులు ఇవ్వలేక నిధులు రాక ఆత్మహత్య చేసుకున్నాడు అన్న మాట మాట్లాడిండు. ఆ సర్పంచ్ ఆయన సొంత నియోజకవర్గం సర్పంచ్ ఎట్లా చనిపోయినాడు పాపం, డయాలసిస్ పేషెంట్ తోటి ఇక ఇబ్బంది లేదు ఆత్మహత్య చేసుకొని చనిపోయినాడు. ఆయన సభని తప్పుదోవ పట్టించకు బట్టి గారు క్షమాపణ చెప్పాలి, ఆ మాటలు వెనక్కు తీసుకోవాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా అధ్యక్ష. నిధులు ఈ ప్రభుత్వం రిలీజ్ చేయట్లేదు గ్రామ